A pleasant good morning everyone. So welcome back to our class. So today in this class we are going to discuss about the one of the important and very interesting concepts of social studies, especially general studies. On a important topic is globalization. So today we are going to focus on the topic of globalization. So దీన్ని మనం తెలుగులో ప్రపంచీకరణ అంటూ ఉంటాం. సో ప్రపంచీకరణ అంటే ఇంగ్లీష్లో మనం గ్లోబలైజేషన్ అంటాం. సో వితౌట్ వేస్టింగ్ టైం we have to know what is the meaning of globalization and what are the main reasons for the globalization. అసలు గ్లోబలైజేషన్ అంటే ఏంటి, అది ఏ విధంగా మార్పులు చెందింది, మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఏ విధంగా టైఅప్ అవుతున్నాయి, ప్రొడక్షన్ ఎలా వస్తుంది, ఎగ్జాంపుల్స్ ఏంటి, సో అసలు ప్రపంచీకరణ అంటే ఏంటి. సో ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ గ్లోబలైజేషన్. సో please pay your attention. This is very important and interesting topic. Okay, so without wasting time we shall enter into our session. Okay, so please look here, the heading is about the globalization. In Telugu we are calling it as prapanchీకరణ అంటున్నాం. అసలు what is the meaning of globalization, అసలు ఈ గ్లోబలైజేషన్ అంటే ఏంటి అంటే we have to understand that in Telugu I said that it is the meaning of the globalization is ప్రపంచీకరణ అంటున్నాం. ప్రపంచీకరణ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒక దేశం వచ్చి ఇంకో దేశంతో కనెక్ట్ అవుతూ, ఆ వచ్చిన దేశం పక్క దేశంతో కనెక్ట్ అవుతూ, ఇలా ఏంటంటే దేశాల మధ్య ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటర్యాక్షన్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు వాటి మధ్య ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటర్యాక్షన్ అన్నది త్వరగా జరుగుతూ విస్తరిస్తే దాన్ని మనం ప్రపంచీకరణ అంటున్నాం. ప్రపంచీకరణ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటర్యాక్షన్ చెందుతూ ఒకదానితో ఒకటి టైఅప్ అవుతూ ఈ బిజినెస్ని రన్ చేస్తున్నాయి. కాబట్టి దట్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద గ్లోబలైజేషన్. సో ఇట్ ఈస్ ఏ బిగ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద 20th century. మన 20th centuryలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్రాస్టిక్ చేంజ్ ఫర్ ఇండియన్. ఓకే, ఇండియాకి సంబంధించినట్టు ఒక 20th centuryలో వచ్చినటువంటి ఒక డ్రాస్టిక్ చేంజ్ మనం గ్లోబలైజేషన్ అంటున్నాం. సో నౌ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇంగ్లీష్. ఇందాక చెప్పుకున్నట్టుగా అది ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటరాక్షన్ అని చెప్పుకున్నాం, అవునా కదా. సో నౌ ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ద గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్కనెక్షన్ అండ్ ఇంటర్యాక్షన్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. అంటే కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ మధ్య ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటర్యాక్షన్. ఇంటర్ కనెక్షన్ డెవలప్ చేస్తూ ఇంటర్యాక్ట్ అవ్వాలండి. సో ఇంటర్ కనెక్షన్ ప్లస్ ఇంటర్యాక్షన్ ఈ రెండూ కూడా దేశాల మధ్య జరుగుతుంటే దట్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గ్లోబలైజేషన్. అంటే ఒక దేశం, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కంట్రీస్ ఇండియా ఈస్ గోయింగ్ టు టై అప్ విత్ అమెరికా, అండ్ ఇన్ సిమిలర్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు టై అప్ విత్ జపాన్, ఇండియా ఇస్ గోయింగ్ టు టై అప్ విత్ సింగపూర్, అండ్ సింగపూర్ ఇస్ గోయింగ్ టు టై అప్ విత్ చైనా. సో అలా ఏంటంటే ఒక కంట్రీతో ఇంకో కంట్రీ టై అప్ అవుతూ that process of rapid interconnection and rapid interaction among the countries of the world is known as globalization. Got it or not? The process of interconnection and interaction among the countries of the world is known as globalization. So in 20th century it has played a drastic change. 20th century కి వచ్చేటప్పటికి ఈ గ్లోబలైజేషన్ ఫినామినా అనేది it has played a drastic change by bringing a huge amount of changes. ఓకే, సో ఆ చేంజెస్ ఏ విధంగా తీసుకొచ్చిందంటే గ్లోబలైజేషన్ హ్యాస్ బ్రాట్ పొలిటికల్ చేంజ్ అండ్ కల్చరల్ చేంజ్ అండ్ ఎకనామికల్ చేంజ్. అంటే ఈ మూడు చేంజెస్ని డ్రాస్టికల్గా తీసుకొచ్చిందండి. సో గ్లోబలైజేషన్ ఈజ్ ద ఓన్లీ ఫినామినా దట్ హ్యాస్ బ్రాట్ ఏ 3-dimensional చేంజ్. ఈ 3 dimensionsలో పొలిటికల్ డైమెన్షన్, కల్చరల్ డైమెన్షన్, ఎకనామికల్ డైమెన్షన్. ఒక దేశం తీసుకుంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల ప్రకారంగా మార్పు తీసుకొచ్చింది, అండ్ కల్చరల్ సంస్కృతి ప్రకారంగా మార్పులు తీసుకొచ్చింది, అండ్ అలాగే ఎకనామికల్ ఆర్థికంగా కూడా దేశాన్ని యొక్క రూపురేఖలు మార్చింది. కాబట్టి గ్లోబలైజేషన్ in the 20th century it has produced a drastic change in 3 dimensions. So what are those 3 dimensions means political dimension, cultural dimension and economical dimension. ఈ 3 dimensions లో కూడా ఈ గ్లోబలైజేషన్ అనేది through the process of interconnection and interaction with the other countries it has brought a drastic change. Got it or not? So this is about the globalization ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంటరాక్షన్ చెప్పుకున్నాం, ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. నౌ ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటరాక్షన్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ గోయింగ్ టు టై అప్ విత్ అమెరికా అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు టై అప్ విత్ అమెరికా, యూఎస్ఏ అనుకున్నాను. సో నౌ ఇప్పుడు రెండింటి మధ్య ఇప్పుడు గ్లోబలైజేషన్ జరగాలి అంటే ర్యాపిడ్ ఇంటర్ కనెక్షన్, ర్యాపిడ్ ప్రాసెస్, ర్యాపిడ్ కనెక్షన్ ఎలా జరుగుతుంది అంటే త్రూ MNCs ద్వారా మాత్రం జరుగుతున్నాయి.
ఎంఎన్సీస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ గ్లోబలైజేషన్ జరగాలి అంటే వాట్ ఆర్ ద మెయిన్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబలైజేషన్ అంటే ఎంఎన్సీస్ అంటాం. సో వాటిని ఏమంటాం? ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీ. సో మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా మాత్రమే ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇంటరాక్షన్ అవ్వడం కానీ జరుగుతుంది. అసలు ఎందుకు ఇంటరాక్ట్ అవ్వాలి, ఎందుకు ఇంటర్కనెక్ట్ అవ్వాలంటే దేర్ మెయిన్ మోటో ఈజ్ టు ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్ యాక్టివిటీ. గట్ ఇట్ అన్నాడు. సో అసలు ఇక్కడ ఇంటర్యాక్షన్ అండ్ ఇంటర్ కనెక్షన్ చెప్పుకున్నాం, అవునా కదా? ఈ ఇంటర్యాక్షన్ ఇంటర్ కనెక్షన్ విత్ అదర్ కంట్రీస్తో జరుగుతుంది అంటే ఊరికి ఏ అగ్రిమెంట్ పెట్టుకోవండి. సో దేర్ మెయిన్ మోటో ఈజ్ టు ఇంక్రీజ్ ఆర్ టు ఎక్స్పాండ్ దేర్ ప్రొడక్షన్ అండ్ టు ఎర్న్ దేర్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ప్రొడక్షన్ని పెంచుకుంటూ హ్యూజ్ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడమే గ్లోబలైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. సో గ్లోబలైజేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎర్న్ హ్యూజ్ ప్రాఫిట్స్ బై ఎక్స్పాండింగ్ or increasing their production in the form of business. అది ఫారెన్ ట్రేడ్ అవ్వచ్చు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, సో దేని ద్వారానే అవ్వచ్చు. అసలు ఇలా జరగాలి, అసలు ఈ బిజినెస్ డెవలప్ అవ్వాలి, ప్రాఫిట్స్ రావాలి, ప్రొడక్షన్ పెరగాలి అంటే గ్లోబలైజేషన్ డెవలప్ అవ్వాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంఎన్సీస్ ఓన్లీ జరుగుతుంది. సో వీ కెన్ సే దట్ ఎంఎన్సీస్ ప్లే ఏ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ విటల్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. నౌ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎన్సీ. ఓకే, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఎంఎన్సీ స్టాండ్స్ ఫర్, ఇందాక చెప్పుకున్నట్టుగా MNC stands for multinational and company. Multinational company అంటుంది. So multinational company. So the full form of MNC is multinational company. Now we have to know what is the meaning of multinational company. ఇక్కడ మనకు ఆన్సర్లో ఉందండి. మల్టీనేషనల్ అంటే మోర్ దెన్ వన్ నేషన్, అవునా కదా? సో మల్టీ అంటే మోర్, అవునా కదా? సో అలాగే ఇక్కడ ఏ కంపెనీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ అయితే దాని యొక్క కంపెనీని మోర్ దెన్ వన్ నేషన్లో ఓన్ చేస్తూ కంట్రోల్ చేస్తుందో దాన్ని మనం మల్టీనేషనల్ కంపెనీ అంటాం. సింప్లీ యూ కెన్ సే దట్ మల్టీనేషనల్ కంపెనీ ఇస్ నథింగ్ బట్ ఏ కంపెనీ దట్ ఓన్స్ అండ్ కంట్రోల్స్ ఇట్స్ ప్రొడక్షన్. అంటే ఆ పెట్టిన ఆ ఒక్క దేశంలోనే కాకుండా మోర్ దెన్ వన్ నేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాలో పెట్టినటువంటి ఒక కంపెనీ ఇండియాలోనే కాకుండా అమెరికాలోను, ఇటు చైనాలోను, ఇటు జపాన్లోను, అటు రష్యాలోను, ఇటు సింగపూర్లోను, అటు మలేషియాలోను, అంటే మోర్ దాన్ ఇన్ వన్ నేషన్స్లో కనుక అది ఎక్స్పాండ్ అవుతూ దాని యొక్క ప్రొడక్షన్ని ఓన్ అండ్ కంట్రోల్ చేస్తే దాన్ని మనం ఎంఎన్సీ అంటాం. సో అందుకే మనం మల్టీనేషనల్ అన్నాం, అంటే మోర్ దెన్ వన్ నేషన్. అంటే నౌ యూ కెన్ సే ద డెఫినేషన్ లైక్ ఏ కంపెనీ. So you can say the definition for multinational company is nothing but a company that owns అంటే దగ్గరుండి బాధ్యతగా చూసుకోవడం. A company that owns and controls its production. A company that owns and controls its production in more than one nation. ఒక నేషన్ కంటే ఎక్కువగా పక్క దేశాల్లో కనుక ఓన్ చేస్తూ కంట్రోల్ చేయాలి దేన్ని? ప్రొడక్షన్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్. ఇన్ మోర్ దెన్ వన్ నేషన్, ఒక దేశంలో కాకుండా పరాయి దేశాల్లో కూడా విస్తరించి దాని యొక్క ప్రొడక్షన్ని ఓన్ చేస్తూ కంట్రోల్ చేస్తే దట్ కంపెనీ సెట్ టు బి మల్టీనేషనల్ కంపెనీ అంటాం. ఏమంటాం? మల్టీనేషనల్ కంపెనీ అంటాం. నౌ వీ కెన్ సే ఎగ్జాంపుల్స్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ is the best example for multinational company. So Tata Motors is also MNC and Ford Motors, FORD, Ford Motors. ఈ Ford Motors is an American based automobile company. అమెరికన్ బేస్డ్ ఆర్ యుఎస్ఏ బేస్డ్ ఆటోమొబైల్ కంపెనీ మనకి ఫోర్డ్ మోటార్స్, టాటా మోటార్స్. అండ్ అలాగే ర్యాన్బ్యాక్సీ ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు ద ఫార్మాస్యూటికల్, మెడికల్కి సంబంధించినటువంటి ఒక ఫేమస్ ఎంఎన్సీ. సో ర్యాన్బ్యాక్సీ, ఏషియన్ పెయింట్స్, వెరీ వెల్ నోన్ ఎంఎన్సీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఫోర్డ్ మోటార్స్, ర్యాన్బ్యాక్సీ, ఏషియన్ పెయింట్స్ అండ్ కోకా కోలా. సో లైక్ దీస్ ఆల్ దీస్ ఆర్ ద. అండ్ అలాగే ఇన్ఫోసిస్ కూడా, ఇన్ఫోసిస్, మహీంద్ర. సో లైక్ దిస్. ఓకే, యూ కెన్ సే ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా ఎంఎన్సీస్ వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ రెప్యూటెడ్ ఎంఎన్సీ. సో టాటా మోటార్స్, ఫోర్డ్ మోటార్స్, ర్యాన్బ్యాక్సీ, ఏషియన్ పెయింట్స్, కోకా కోలా, ఇన్ఫోసిస్, మహీంద్ర. సో లైక్ దీస్ మెనీ ఎంఎన్సీస్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ దే విల్ ట్రై టు ఎక్స్పాండ్ దేర్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్స్. సో ఒక దేశంలోనే కాకుండా వీళ్ళ యొక్క బ్రాంచెస్ పక్క దేశాల్లో కూడా విస్తరిస్తూ దాని యొక్క ప్రొడక్షన్ని ఓన్ అండ్ కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి కంపెనీస్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎంఎన్సీస్. సో ఎంఎన్సీ స్టాండ్స్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీ అండ్ దిస్ ఇస్ ద డెఫినేషన్ అండ్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ ఎంఎన్సీస్ని బేస్ చేసుకునే మనకి గ్లోబలైజేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ యూ కెన్ టేక్ వన్ ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సో నౌ వీఆర్ గోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీని బేస్ చేసుకుని ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తాం. సో ఫారెన్
trade and foreign investment. So foreign trade and foreign investment. So now we have to know the difference between foreign trade and foreign investment. Generally మనం ట్రేడ్ అంటే ఏం చెప్పుకుంటామండి? ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. సో దట్ బిజినెస్ మే ఇంక్లూడ్ బోత్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. అవునా కదా? అంటే ఎగుమతులు దిగుమతులు అంటూ ఉంటాం. ఈ రెండు కూడా కలిస్తేనే దాన్ని మనం వ్యాపారం బిజినెస్ అంటూ ఉంటాం. సో దట్ ఫారెన్ ట్రేడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ the trade or the business which includes both imports and exports. Okay, the process of developing trade bracket lo man business and rasi, and that business should include both import and exports between the one country to the other neighboring foreign country. దాన్ని మనం foreign trade అంటాం. అంటే మన పక్క దేశంతో వ్యాపారం చేస్తున్నాం in terms of business, and that business should include both imports and exports. So you can say that foreign trade is nothing but the form of the trade or the business in terms of both imports and exports in the form of business. That is about the foreign trade. Now we have to know foreign investment. If foreign investment అర్థం అవ్వాలంటే I will give you a little bit example. You just please listen. Okay, foreign investment, very very important topic, and please listen. So I am taking two countries, India and America. Okay, so India and America, so these are important countries. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకు ఒక ఎంఎన్సీ గురించి మనం తెలుసుకుంటాం. సో అమెరికాకి సంబంధించినటువంటి ఇందాక ఒక ఎంఎన్సీలో జస్ట్ ఐ టోల్డ్ యు వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంఎన్సీ ఫోర్డ్ మోటార్స్. గుర్తుంది కదండి? ఈ ఫోర్డ్ మోటార్స్ వాళ్ళు సో దే ట్రై టు పర్చేస్ ఎ ల్యాండ్ అండ్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఎంఎన్సీ ఇన్ ఇండియా. సో అమెరికాకి సంబంధించినటువంటి ఫోర్డ్ మోటార్స్. సో ఫోర్డ్ మోటార్స్ అంటే ఏ కంట్రీస్ అని చెప్పుకున్నామంటే అమెరికన్ బేస్డ్ ఎంఎన్సీ, ఆటోమొబైల్ ఎంఎన్సీ. ఈ అమెరికన్ బేస్డ్ సంబంధించినటువంటి ఫోర్డ్ మోటార్స్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ వన్ మోర్ కంపెనీ ఇన్ ఇండియా. కాబట్టి వీ కెన్ సే దట్ ఫోర్డ్ మోటార్ ఇస్ అన్ ఎంఎన్సీ. ఎందుకంటే ఒక నేషన్లో కాకుండా పక్క నేషన్లో కూడా దాని యొక్క ప్రొడక్షన్ని ఓన్ చేస్తూ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఫైనల్లీ సో దిస్ ఫోర్డ్ మోటార్స్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ వన్ మోర్ కంపెనీ ఇన్ ఇండియా, అండ్ ఫైనల్లీ దే హ్యావ్ సెలెక్టెడ్ ఏ ల్యాండ్ ఇన్ చెన్నై. సో చెన్నైలో దగ్గరికి వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో దిస్ ఫోర్డ్ మోటార్స్ దే బిలాంగ్ టు ఆటోమొబైల్ ఎంఎన్సీ ఆఫ్ అమెరికా. దే ఎస్టాబ్లిష్డ్ వన్ మోర్ ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ఇన్ చెన్నై ఇన్ ఇండియా, అండ్ దే హ్యావ్ పర్చేజ్డ్ సమ్ యాసెట్స్. అంటే చెన్నైకి సంబంధించిన చెన్నైలో ఉన్నటువంటి ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ మిషనరీ కానీ. సో ల్యాండ్ బిల్డింగ్ అండ్ మిషనరీ, సో ఈ మూడింటిని మనం యాసెట్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్. సో ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ, సో ఈ మూడింటిని మనం యాసెట్స్ అంటాం. ఈ యాసెట్స్ ని ఈ అమెరికాకి సంబంధించినటువంటి ఫోర్డ్ మోటార్స్ దే వాంటెడ్ టు పర్చేజ్, అంటే ఇవి కొనడానికి వాళ్ళు ఎంతో కొంత డబ్బు పెడతారండి. అవునా కదా? సో ఈ ఫోర్డ్ మోటార్స్ సంబంధించినటువంటి ఎంఎన్సీ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ టు పర్చేజ్ ద ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ సచ్ యాజ్ యాసెట్స్. ఇటువంటి యాసెట్స్ ని పర్చేజ్ చేయడానికి ఈ ఫోర్డ్ మోటార్స్ అనేటువంటి ఒక ఎంఎన్సీ కొంచెం డబ్బుని అది ఏం చేస్తుంది, పెట్టుబడి పెడుతుంది. దాన్ని మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. అవునా కదా? సో దాన్ని మనం ఏమంటాం అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. ఓకే, డబ్బుని పెడుతున్నాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పక్క దేశాల నుంచి వస్తుంది. అంటే ఇక్కడ మనకు పక్క దేశం ఎవరు? అమెరికా. ఈ అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎంఎన్సీ ఇండియాలో ఉన్నటువంటి చెన్నై దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ అనేటువంటి యాసెట్స్ని కొనడానికి ఎంతైతే డబ్బునది పెట్టుబడి పెడుతుందో దట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ద foreign investment. Very very important definition. Now we can frame the definition in English. Foreign investment is nothing but the amount or the money, please listen carefully, the amount or the money that is spent by an MNC. Okay, the money or the amount that is spent by an MNC in purchasing the assets like land, building, machinery is known as a foreign investment. Saripinda leda? So now we can frame the definition. This is very very easy for us. So once again I am telling you, foreign trade is different, foreign investment is different. Foreign trade is nothing but the process of making or doing a trade or business which includes both imports and exports. Imports ni exports ni base చేసుకుని జనరల్ గా బిజినెస్ చేస్తే దాన్ని మనం ఫారెన్ ట్రేడ్ అంటాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే పక్క దేశాల్లో ఉన్నటువంటి ఎంఎన్సీస్ మన దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ మిషనరీస్ కానీ కొనడానికి వాళ్ళు ఎంతైతే డబ్బు పెడతారో ఆ పెట్టినటువంటి డబ్బు ఎంఎన్సీ ఎంతైతే పెడుతుందో దాన్ని మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ద అమౌంట్ స్పెంట్ బై అన్ ఎంఎన్సీ ఇన్ పర్చేసింగ్ ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ in order to set up one
organization. That amount or the money is called as the foreign investment. So example I told you, by taking a automobile company Ford Motors, it has established a plant near Chennai to purchase the land building machinery, and finally 2004 వచ్చేటప్పటికి, సో 2004 వచ్చేటప్పటికి ఫోర్డ్ మోటార్స్ ఇన్ ఇండియా నియర్ చెన్నై, by 2004 it has supplied nearly 24,000 of cars. సో ఫైనల్గా ఇండియాలో కూడా డెవలప్ అవుతూ 2004కి వచ్చేటప్పటికి 24,000 కార్స్ని బయటికి ప్రొడ్యూస్ చేసింది. సో యూ కెన్ ఫైనల్లీ సే దట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఎంఎన్సీ. అది ఎక్కడో అమెరికన్ బేస్డ్ అనేటువంటి కంపెనీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ల్యాండ్ బిల్డింగ్ మిషనరీస్ కొనుక్కుని ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేసి 2004కి వచ్చేటప్పటికి 24,000 కార్స్ని it was able to release into the market. So such a successful company is about the Ford Motors. Got it or not? So it is about the foreign trade and foreign investment. Okay, got it or not? Now we are entering into the important session, that is about the new economic policy. So new economic policy, the name anto, so new economic policy, so NEP antu untundi. So new economic policy, న్యూ ఎకనామిక్ పాలసీ. సో అసలు ఇది ఎందుకు ఫ్రేమ్ చేశారు? సో వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫ్రేమింగ్ ద న్యూ ఎకనామిక్ పాలసీ? అసలు ఈ న్యూ ఎకనామిక్ పాలసీ అంటే ఏంటి? నౌ వీ హ్యావ్ టు నో దట్ వన్. ఓకే, సో యాక్చువల్లీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో, ఓకే, సో జనరల్లీ వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947. సో ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో, సో న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. సో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో, సో అట్ దట్ టైమ్ ఇండియన్ గవర్నమెంట్ దే డిడ్ నాట్ గివ్ ఎనీ పర్మిషన్ టు ఇండస్ట్రీస్ టు డూ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే 1947కి వచ్చేటప్పటికి ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి మన ఇండియాలో ఉన్నటువంటి దేశాలు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఇండియన్ గవర్నమెంట్ దే హ్యాడ్ ట్రై టు టేక్ అండర్ దేర్ కంట్రోల్, వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుందాం అనుకుంది. సో అప్పట్లో ఇండస్ట్రీస్ చాలా తక్కువ ఉండేవండి. సో ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో మన ఇండియాలో ఇండస్ట్రీస్ చాలా తక్కువ ఉండేవి. ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నారు. సో దే డిడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారెన్ ట్రేడ్ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ పక్క దేశాలకి ఛాన్స్ ఇచ్చేది కాదు. అలా అని చెప్పి మన దేశం పక్క దేశాలతో కూడా ట్రేడింగ్ చేయడం ఒప్పుకునేది కాదు. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే గ్రాడ్యువల్లీ మిగతా కంట్రీస్ అన్నీ కూడా కాంపిటీషన్లో ఎదురుకెళ్తున్నాయి. ఫైనల్లీ ఇండియా కేమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్. మళ్ళీ ఇండియా వెనక్కి వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ గ్లోబలైజేషన్ జరగట్లే. ఎంఎన్సీస్ ఏవి కూడా ఇండియాతో టైప్ అవ్వట్లే. మన ఇండియా ఏమో పక్క కంట్రీస్తో టైప్ అవ్వట్లే. ఫారెన్ ట్రేడ్ లేదు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక ఎంఎన్సీ లేదు, ఎగ్జాంపుల్ లేదు, అది పెట్టి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇవన్నీ ఏవి లేవు. సో ఫైనల్గా చూసేటప్పటికి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుతుంది కానీ బట్ ప్రాఫిట్స్ అన్నది తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దెర్ వాజ్ నో కాంపిటీషన్, స్టిఫ్ కాంపిటీషన్ లేదు. ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే మిగతా కంట్రీస్ అన్ని ఫ్రంట్కి వెళ్తున్నాయి, ఇండియాకి మాత్రం స్టిల్ ద ప్రొడక్షన్ రేట్ వాజ్ గోయింగ్ టు బి డిక్రీజ్డ్ బికాస్ దెర్ ఈస్ నో గ్లోబలైజేషన్. అక్కడ ప్రపంచీకరణ జరగట్లే, ఇండియాకి ఏ ఎంఎన్సీస్ పెట్టట్లేదు, ఇండియాలో ఏ కంట్రీ ఉన్నటువంటి ఏ ఇండస్ట్రీ కూడా పక్క దేశంతో పోటీ పడట్లేదు. సో ఫైనల్లీ ఇలా చూసేటప్పటికి ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోవడం జరిగిందండి. సో ఫైనల్గా ఇలా జరిగితే ఫైనల్ ఇట్ మే లీడ్ టు ద హ్యూజ్ లాస్ టు ద సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఇలా ఫైనల్గా చూసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ అని చెప్పుకుని 3 సెక్టర్స్కి లాస్ వస్తుందని చెప్పి, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991 సో ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ దిస్ న్యూ ఎకనామిక్ పాలసీ. సో అది ద మెయిన్ ఇంటెన్షన్. సో ద మెయిన్ రీజన్ బిహైండ్ ద ఫార్ములేషన్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ, దట్ ఈస్ నెప్, న్యూ ఎకనామిక్ పాలసీ 1991లో దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందండి. సో 1991లో ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసినటువంటి ఒక నూతన ఆర్థిక విధానం, న్యూ ఎకనామిక్ పాలసీ యొక్క మెయిన్ రీజన్ అది. సో ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అంతగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి. సో అంత ప్రాఫిట్స్ రాలే, ఎందుకంటే దెర్ వాజ్ నో గ్లోబలైజేషన్, దెర్ వాజ్ నో ఫారెన్ ట్రేడ్, దెర్ వాజ్ నో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఫర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. ఇలా జరుగుతోంది కాబట్టి లాస్ వస్తుందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మేడ్ దిస్ న్యూ ఎకనామిక్ పాలసీ. అసలు ఈ న్యూ ఎకనామిక్ పాలసీలో 3 ఎజెండాస్ డెవలప్ చేసినాయి. సో బై బ్రింగింగ్ దట్ న్యూ ఎకనామిక్ పాలసీ ఇన్ 1991 దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ స్టెప్స్. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ గ్లోబలైజేషన్. ఎలాగైనా సరే ఇండియాని మనం గ్లోబలైజ్ చేయాలి అని చెప్పి అప్పటి నుంచి వచ్చింది హెడ్డింగ్ అని. ఓకే, సో న్యూ ఎకనామిక్ పాలసీ కింద వచ్చినటువంటి 3 టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్లోబలైజేషన్, సెకండ్ వన్ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, అండ్ థర్డ్ వన్
ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఈ మూడు ఫినామినల్స్ని న్యూ ఎకనామిక్ పాలసీలో ఇంక్లూడ్ చేసి ఇండియాని కూడా వన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కంట్రీ కింద నించోబెట్టడానికి చేసినటువంటి పాలసీయే న్యూ ఎకనామిక్ పాలసీ. మరి ఈ మూడింటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో గ్లోబలైజేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ is known as globalization. It is a drastic change in the 20th century that has bring a drastic change in terms of three dimension like political, cultural, economical అని చెప్పుకున్నాం. అంటే ఒక దేశం ఇంకో దేశంతో టైఅప్ అవుతూ ఇంటర్ కనెక్షన్ అండ్ ఇంటర్ రియాక్షన్ పెంచుకుంటూ వెళ్తాయి. సో ఈ గ్లోబలైజేషన్ ఫినామినా ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ ఫర్ MNCs. సో ఫస్ట్ స్టేజ్ సాధించిందండి. సో గ్లోబలైజేషన్ అనే పేరుతో ఇందాక చెప్పుకున్నాం, గ్లోబలైజేషన్ జరగాలంటే ఖచ్చితంగా మనకి ఏమి ఉండాలండి, MNC ఉండాలి. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి, ఫారిన్ ట్రేడ్కి కూడా ఎంకరేజ్ చేసింది. అంటే పక్క దేశాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి, అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి, ఫారిన్ ట్రేడ్కి. సో ఫైనల్లీ it led a new part to the development of MNCs under the name of globalization. Globalization encourage చేయాలంటే ఖచ్చితంగా MNCs కావాలి. So in the first stage it has been success. And the second one, liberalization. So we have to know what is the meaning of liberalization. Liberalization అంటే అక్కడ ఏం చెప్పుకున్నాం అంటే at the time of independence many restrictions were imposed on the industries. చాలా అడ్డంకులు ఉండేవి ఇండస్ట్రీస్ మీద. అంటే ఒక ఇండస్ట్రీ ఈజీగా ఫారిన్ ట్రేడ్ చేయకూడదు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, గ్లోబలైజేషన్కి వెళ్ళకూడదు, MNCs పెట్టకూడదు, ఇలాగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఈ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోయి ఫైనల్లీ దెర్ వాజ్ నో కంట్రీ విచ్ ఈస్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ ఇండియా. సో అలా చేస్తే ఇండియాకి ఫ్యూచర్లో ఈ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ కానీ ఇన్కమ్ సెక్టర్స్ కానీ డౌన్ అయిపోతున్నాయి. కాబట్టి అటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ బ్యారియర్స్ అంటే అదుపులండి. సో అడ్డుగోడలు కానీ రెస్ట్రిక్షన్స్ కానీ రిమూవ్ చేసి ఆ MNCsకి లిబరలైజేషన్ అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి. లిబరలైజేషన్ అంటే ఫ్రీడమ్ ఇవ్వడం అండి. ఫ్రీ, లిబరల్ అంటే మనకి ఫ్రీ అని అర్థం అండి. సో అలా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే MNCs అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఫారెన్ ట్రేడ్, ఈజీగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అలాగే కంట్రోలింగ్ ద ప్రొడక్షన్ అండ్ ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవడానికి ఇచ్చినటువంటి పర్మిషన్ మనం లిబరలైజేషన్ అంటాం. ఆ పర్మిషన్ ఇవ్వాలి అంటే రెస్ట్రిక్షన్స్ అండ్ బ్యారియర్స్ని రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం లిబరలైజేషన్ అంటాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద రెస్ట్రిక్షన్స్ అండ్ barriers. Okay, the process of removing the restrictions and barriers on foreign trade and foreign investment. అంటే ఫారెన్ ట్రేడ్ మీద కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలి. తీయకపోతే మనకి గ్లోబలైజేషన్ జరగదు. అంటే పక్క కంట్రీతో టైఅప్ అవ్వలేము. కాబట్టి అలా టైఅప్ అవ్వాలంటే వీ హ్యావ్ టు రిమూవ్ ద రెస్ట్రిక్షన్స్ అండ్ బ్యారియర్స్ అంటే అదుపులను. సో బ్యారియర్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ మనం ఏం చేయాలి, ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ దీస్ రెస్ట్రిక్షన్స్ అండ్ బ్యారియర్స్ ఆన్ దేని మీద, ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ ట్రేడ్ మీద, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉన్నటువంటి బ్యారియర్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ తీస్తేనే అది గ్లోబలైజేషన్ డెవలప్ అవుతుంది. అలా తీసే విధానాన్ని మనం లిబరలైజేషన్ అంటాం. Got it or not? And the third one is about the privatization. సో ప్రైవేటైజేషన్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది, పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అంటే గవర్నమెంట్కి సంబంధించింది, ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రైవేటైజేషన్ అంటాం. ప్రైవేటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండ్ రెడ్యూసింగ్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. అంటే ప్రభుత్వం యొక్క జోక్యం తగ్గించుకుంది. అంటే ప్రతి విషయంలోనూ గవర్నమెంట్ జోక్యం చేసుకుంటే కంట్రీకి చాలా లాస్ వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ తగ్గించుకుంటూ, అంటే జోక్యం చేసుకునే యొక్క దాని యొక్క కాన్సెప్ట్ని తగ్గించుకుంటూ, ఓ పక్కన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ముందుకు వస్తున్నాయో పెట్టుబడి పెట్టడానికి, అంటే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ని రెడ్యూస్ చేస్తూ ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ యొక్క పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తూ రెండింటిని తగ్గ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటాం. సో ప్రైవేటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, రెడ్యూసింగ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం తగ్గించి, సో రెడ్యూసింగ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అండ్ ఎంకరేజింగ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎంకరేజింగ్ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదరకొచ్చి పెట్టుబడులు పెట్టుకుని ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకుని ఆ వచ్చిన ప్రాఫిట్స్లో దే హ్యావ్ టు షేర్ ద మినిమం ప్రాఫిట్ విత్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ యొక్క జోక్యం తగ్గించి ప్రైవేట్ కంపెనీ యొక్క జోక్యం పెంచితే దాన్ని మనం సింపుల్గా ప్రైవేటైజేషన్ అంటాం.
So this is about the new economic policy which was made in the year 1991. Very very important. 1991 లో న్యూ ఎకనామిక్ పాలసీ ఎన్ఈపి అనేది చేయడం జరిగిందండి. సో ఆ పేరు కింద గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ జరిగింది. సో గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ త్రూ ఎంఎన్సీస్ ఓన్లీ ఇట్ వాజ్ పాసిబుల్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వన్ లిబరలైజేషన్ అంటే ఫారెన్ ట్రేడ్ మీద కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ని, బ్యారియర్స్ని తీసి ఈజీగా ట్రేడ్ అనేది జరిగేటట్టుగా చూసి దాన్ని లిబరలైజేషన్ అంటాం. అండ్ ప్రైవేటైజేషన్ అంటే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ తగ్గిస్తూ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంకరేజ్ చేస్తే దాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటాం. అంటే రెడ్యూసింగ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అండ్ ఎంకరేజింగ్ ప్రైవేట్ కంపెనీస్. సో వీటిని మనం న్యూ ఎకనామిక్ పాలసీ కింద వస్తుంది. సో టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద globalization and meaning of globalization, and after that one we have discussed about the MNCs and examples of foreign trade, foreign investment and new economic policy. In the next class we shall try to concentrate on the few more topics of social studies like ideas of development, and the remaining topics, if time permits, we shall focus on the biology concepts also. Okay, till then take care. You just please recollect this important topic. Okay, thank you everyone, take care.